దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆయన ఏకగ్రీవం కానుంది. కాసేపట్లో పోచారం శ్రీనివాసరెడ్డి సభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. రైట్, స్పీకర్ ఎన్నికకు సంబంధించి పోచారం నామినేషన్ కు సంబంధించి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు వివరాలు అందించడానికి. రఘు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారు కేసీఆర్. ఇది ఎన్నిక అనేది కేవలం లాంఛనప్రాయం అని చెప్పాలి. ఇప్పటికే స్పీకర్ ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో కేసీఆర్ మాట్లాడి స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచన చేశారు. ఆ నేపథ్యంలో నిన్న బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ అధినేతలతో మాట్లాడారు. వాళ్ళు నిన్న మద్దతు ఇచ్చారు. ఇవాళ నిన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఇవాళ చర్చించి సమావేశంలో సిఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొద్దిసేపటి క్రితం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. అయితే ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఏకగ్రీవం కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడడం అనేది లాంఛనప్రాయం అని చెప్పాలి. ముందు నుంచి కూడా సీనియర్ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఎంపిక చేయాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తూ వచ్చారు. 2-3 పేర్లు వినిపించినప్పటికీ కూడా చట్టసభలో అనుభవం ఉండడం, సీనియర్ ఎమ్మెల్యే కావడంతో అందరితో కలుపుకుపోయే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా కేసీఆర్ చేశారు. ముందుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ పదవికి విషయంలో కొంత అయిష్టత వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూస్తానన్న హామీ కేసీఆర్ ఇచ్చిన నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ కావడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూడా సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో కలిసి అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ తో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ కూడా వేయబోతున్నారు. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన లాంఛనప్రాయం అని మనం చెప్పాల్సి ఉంటుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర. నిజామాబాద్కు చెందినటువంటి సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ నేతగా అందరినీ కలుపుకుపోయే నేతగా పేరున్నటువంటి నేత పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో టీడీపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. సముచిత స్థానం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం స్పీకర్గా ఆయన ఎన్నుకోబడుతున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేయాలి. ఆయన ఎన్నిక లాంఛనంగా కనపడుతుంది. ఎందుకంటే సిఎల్పి భేటీలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎవరిని పోటీ పెట్టకూడదని. సో పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా లాంఛనప్రాయంగా స్పీకర్గా ఎన్నిక కాబోతున్నారు. ఈరోజు ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఈరోజు స్పీకర్గా రేపు పోచారం శ్రీనివాసరెడ్డి అధికారికంగా స్పీకర్ పదవిని చేపట్టబోతూ ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే నేతగా సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకి సభా పర్వాల్లో ఆయనకు అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు సమర్థవంతంగా. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆయన రిక్వెస్ట్ చేయడం ముందుగా కాస్త మొహమాట పడ్డప్పటికీ కాస్త అపోజ్ చేసినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తు భరోసా ఇతర హామీల నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేల సహకారాన్ని కూడా కేసీఆర్ తీసుకోవడం, ఎమ్మెల్యేలందరూ కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్గా రేపు ఛార్జ్ తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు సభ వాయిదా పడుతుంది రేపటి నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బీఎస్సీ మీటింగ్ కూడా ఉంటుంది రేపు. సో రేపు బిగ్ డే. ఎలక్షన్ తర్వాత మొదటిసారి అసెంబ్లీ గ్యాదర్ కాబోతోంది. సిఎల్పి కూడా నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవ స్పీకర్ ఎన్నికగా కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఏకగ్రీవం కాబోతున్నారు. వివరాలు ఏంటి? పోచారం కేపబిలిటీ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన రాజకీయ కెరీర్ కావచ్చు, ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావచ్చు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఛాంబర్ లో పోచారం శ్రీనివాసరెడ్డి
భేటీ అయ్యారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పీకర్ గా ఆయన పేరును ప్రకటించడానికి సంబంధించి 2 రోజుల నుంచి ఆయనతో కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం పోచారం శ్రీనివాసరెడ్డికి. 6 సార్లు కూడా బాన్సువాడ నుంచే ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచే ఆయన గెలుపొందారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో కూడా ఆయన హౌసింగ్ మంత్రిగా పనిచేశారు. మొన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆయనకున్న అనుభవం రీత్యా ఆయన్ను స్పీకర్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వగా కొద్దిసేపటి క్రితమే సిఎల్పిలో స్పీకర్ అభ్యర్థిగా పోటీ అభ్యర్థిగా పెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో మరి కాసేపట్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక మంచి సంప్రదాయంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే. ఇవాళ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇవాళ నామినేషన్, దాంతో ఏకగ్రీవం కాదు. రేపటి నుంచి స్పీకర్ సీట్ లో పోచారం శ్రీనివాసరెడ్డి కూర్చోబోతున్నారు. గోపాల్, స్పీకర్ గా ఎంఐఎం అనుకున్నట్టే ముందు అంటే ఈ రోజు కంటే ముందు కూడా మొన్నటి వరకు కూడా ఎంఐఎం నుంచి స్పీకర్ ఉంటారేమో అనే ఒక ఆశాభావం వ్యక్తమైంది. ఎంఐఎం కి ఒక కీలక స్థానాన్ని ఇస్తారని కూడా ఆశించారు. ప్రొటెం స్పీకర్ కి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. ఎట్లా చూడాలి ఈ సమీకరణాన్ని? ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో ఉన్న వ్యక్తిని ప్రధాన స్పీకర్ గా నియమించే సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి టిఆర్ఎస్ పార్టీకి నిలిచిన ఎంఐఎం పార్టీకి ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వాలనే నిర్ణయంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీనియర్ కావడంతో ఆయనకు అవకాశం వచ్చింది. ఒకసారి మనం పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితాన్ని చూస్తే ఆయన 1984లో టీడీపీలో చేరారు. 85లో నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు. 87లో సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా 87లో పనిచేశారు. 1999లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 88 నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1991లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి, అలాగే 93లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అయ్యారు. 94లో బాన్సువాడ శాసనసభ్యుడిగా తొలిసారి అంటే ఎన్టీఆర్ హయాంలో 94లో తొలిసారిగా బాన్సువాడ శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 89లో ఆయన గనులు భూగర్భ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 99లో బాన్సువాడ శాసనసభ్యుడిగా రెండోసారి ఆయన ఎన్నికయ్యారు. అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మాత్రం బాన్సువాడ అసెంబ్లీకి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. 2009లో మళ్ళీ బాన్సువాడ ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన ఎన్నికయ్యారు. 2011లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అన్ని పార్టీలు కలిసి రావాలన్న కేసీఆర్ పిలుపుతోటి టీడీపీ పార్టీ ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉందన్న నినాదంతో ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తరఫున బాన్సువాడ శాసనసభ్యుడిగా మళ్ళీ ఆయన ఎన్నికయ్యారు. ఉద్యమంతా కేసీఆర్ తో ఉన్నారు. మళ్ళీ 2014లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు బాన్సువాడ నుంచి మరోసారి గెలిచారు. మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ చరిత్ర పోచారం శ్రీనివాసరెడ్డిది. ఒక పెద్దరికంగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో కేసీఆర్ తో పాటు టీడీపీలో కూడా పనిచేశారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉన్న వాళ్ళు సీనియర్ గా ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా
మద్దతు ఇవ్వాలి, ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని నిర్ణయం తీసుకోవడంతో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఎన్నిక దాదాపుగా లాంఛనమే. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమగోపాల్.